ప్రమాదాలను తగ్గించడంలో ఆర్టీసీ ఇతరులకు ఆదర్శంగా ఉండాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఆర్టీసీ కళాభవన్లో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు 2026 ప్రారంభోత్సవం, ప్రమాదరహిత డ్రైవర్లకు పురస్కారాల ప్రధానోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ 30 ఏళ్లకు పైగా డ్రైవింగ్ చేస్తూ ఒక్క ప్రమాదం కూడా చేయని 18 మంది డ్రైవర్లకు పురస్కారాలను ప్రదానం చేశారు. రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారి కుటుంబాలు జీవితాంతం బాధపడుతున్నాయని, అలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదనే జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఒక ఆర్టీసీ ఒక రవాణా శాఖ తరఫున ఒక అప్లికేషన్ వచ్చి తల్లిదండ్రులని మీ దగ్గరకు వచ్చి మేము ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తాం, ఓవర్ స్పీడ్ ఓమనేటువంటి మాటలతో ఉండేటువంటి ఆ యొక్క హామీ పత్రంలో మీ సంతకం తీసుకొని వచ్చి దాన్ని గవర్నమెంట్ కు ప్రొడ్యూస్ చేసి వాళ్ళకు సర్టిఫికేట్ తీసుకోవడం ప్రయత్నం చేస్తారు. రోడ్ సేఫ్టీ ఈ మాసోత్సవాల్లో పిల్లలందరి భాగస్వామ్యం చేయాలని ఆలోచనతో కార్యక్రమం చేస్తా ఉన్నాం. పబ్లిక్ అవేర్నెస్ లేనిది, ప్రజల భాగస్వామ్యం లేనిది ఏ కార్యక్రమమైనా సాధ్యం కాదు. యాక్సిడెంట్లు కోల్పోయినటువంటి వాళ్ళ కుటుంబాలను ఒక్కసారి చూస్తే వాళ్ళు రోడ్డు మీద పడేయాలి. అన్నమో రామచంద్ర అని పిల్లలు ఎట్లా బాధపడతారో చూస్తా ఉన్నాం. ప్రమాదరహితంగా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి.